జై పితదేవ మహేశ్వర, జై కాల్బేరు. ఈరోజు మనము తెలంగాణలో ఎంతో సుప్రసిద్ధమైన శైవక్షేత్రమైన వేములవాడ గురించి తెలుసుకున్నాం. వేములవాడ క్షేత్రం చాలామంది తెలంగాణ ప్రాంతం ఉన్న వాళ్ళకి, తెలంగాణ ప్రజలకి కులదైవంగా ఇలవేలుపుగా భావించి ఎంతో అల్లారముద్దుగా స్వామిని సొంత తండ్రిలాగా శివయ్య, రాజన్న అనే నామాలతోని కొలుసుకుంటారు. అయితే ఈరోజు మనము అదే వేములవాడ రాజన్న గురించి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. అయితే ఈ వేములవాడ ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కోనేటి ఉందండి. ఆ కోనేటి పేరు గుడి చెరువు. అయితే ఈ గుడి చెరువు అని పిలిచే కోనేటిని ఆనుకొని వేములవాడ రాజన్న ఆలయం దర్శనమిస్తుంది. అంటే మనకి వేములవాడ రాజన్న ఆలయం అనేది గుడి చెరువు అనే ఒక కోనేటిని ఆనుకొని ఉంది. అయితే వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి అంటే శివుడు ఇక్కడ రాజరాజేశ్వర స్వామిగా కొలుదీరు ఉన్నాడు. అలాగే పార్వతీదేవి రాజరాజేశ్వరి అమ్మగా ఇక్కడ వెలిసింది. అయితే ఇక్కడ వేములవాడలో రాజరాజేశ్వర స్వామి గర్భగుడిలో ఉన్న శివలింగం ఏదైతుందో అది నీలలోహిత శివలింగం. నీలలోహిత శివలింగం అనేది చాలా ఎంతో శక్తివంతమైనది, అలాగే అరుదైనది. అలాంటి శక్తివంతమైన శివలింగం నీలలోహిత శివలింగం. ఈ నీలలోహిత శివలింగం మన రాజన్న అనగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడిలో ఉండడమే ప్రత్యేకం. మనకి ఈ వేములవాడ రాజన్న గుడి దక్షిణ కాశీ అని కూడా ఒక పేరుంది. ఎందుకంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వేములవాడలో ఎంతో చారిత్రకంగా, పౌరాణికంగా ఎంతో ఐతిహాసం అనేది ఉన్నదన్నమాట. అయితే వేములవాడలో మనకి గుడిలో శివుడు, పార్వతీదేవి, రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ గుడిలో మనకి ఈ మహామండపంలో లక్ష్మీ గణపతి కొలువదిరి ఉన్నారు. అలాగే ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, బాల త్రిపుర సుందరి అమ్మవారు తదితర ఉపాలయాలు ఉన్నాయి. అంటే ఇక్కడ గుడిలో మనకి ఎవరెవరు ఉపాలయాలు ఉన్నాయంటే దక్షిణామూర్తి స్వామి గారి ఉపాలయం ఉంది, కాశీ విశ్వేశ్వర స్వామి గారి యొక్క ఉపాలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపాలయం ఉన్నది. అలాగే మనకి ముద్దుగా ఉండే అమ్మగారు బాలా త్రిపుర సుందరి అమ్మ యొక్క ఆలయం కూడా, ఉపాలయం కూడా ఇక్కడ ఉంది. అయితే ఈ వేములవాడకి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఏంటంటే వేములవాడని ప్రసిద్ధ శైవక్షేత్రం అని అంటారు కదా, అలాగే ఈ వేములవాడలో మనకి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఈ వేములవాడని భాస్కర క్షేత్రం అని అంటారు. భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. భాస్కర క్షేత్రం అంటే ఏంటి? మామూలుగా భాస్కరుడు అంటే సూర్యుడు. అయితే సూర్యదేవుడు ఇక్కడ ఈ వేములవాడ ప్రాంతంలో తపస్సు చేసి, ఇదే ఇక్కడున్న వేములవాడ ఆలయం ఏదైతుందో అదే ఈ యొక్క ప్రాంతంలో సూర్యదేవుడు తపస్సు చేసి స్వామివారిని కొలిచాడు. కాబట్టి ఇక్కడ ఈ వేములవాడకి భాస్కర క్షేత్రం అని కూడా పేరుంది. అంటే సూర్యదేవుడు తపస్సు చేసిన ప్రాంతం కావడం వల్ల దీనికి వేములవాడకి భాస్కర క్షేత్రం అనే ఒక పేరు కూడా ఉంది. అయితే ఇంద్రుడు సైతం బ్రహ్మహత్య పాతకం నుంచి నివారణ కోసము వేములవాడకు వచ్చి తపస్సు చేశారండి స్వామిని కొలిచి. అంటే ఇంద్రుడు బ్రహ్మహత్యం మహాపాతకం ఏదైతుందో అది పోవడానికి ఇక్కడనే స్వామివారిని, శివయ్యని ఇక్కడ ఆరాధించి తన ఒకన్న పాపం ఏదైతే ఉందో అది దానికి నివారణ పొందాడు. అయితే ఇక్కడ మనకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే మనం ఎక్కడ చూడని విధంగా ఒక అరుదైన విషయం మనకి గమనించాలి. ఈ వేములవాడలో క్షేత్రపాలకుడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఏ గుడికైనా ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. ఆ క్షేత్రాన్ని, ఆ ఊరిని, ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలని సుఖశాంతాలతో అభయమిస్తూ ఆ ఊరిలో వచ్చే చెడు కానీ, ఉపద్రవాలు కానీ అన్నింటినీ తానే స్వయంగా తన మీద తీసుకొని ప్రజలని చల్లని చూపుతో కాపాడుతూ ఉంటారు క్షేత్రపాలకుడు. అలాగా ఈ యొక్క వేములవాడలో రాజరాజేశ్వర స్వామి అంటే శివుడు అమ్మవారు అంటే శైవం శాక్తం ముఖ్య కేంద్రం. అలాంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క గుడికి క్షేత్రపాలకుడు ఎవరు అని అనుకుంటున్నారు మీరు? విష్ణుమూర్తి అండి. అవును, మీరు విన్నది కరెక్టే అండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడి ఏదుందో దాని యొక్క క్షేత్రపాలకుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. అంటే విష్ణుమూర్తి యొక్క అవతారం ఉంది కదండి, అనంత పద్మనాభ స్వామి అని. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి వారు ఇక్కడ ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మ ఏదైతే మనకి
వేములవాడ రాజన్న అని పిలుచుకుంటామో, అయితే ఈ వేములవాడ గుడికి క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఏ స్వరూపంలో ఇక్కడ క్షేత్రపాలకుడు ఉన్నాడంటే, విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామిగా ఇక్కడ శివుడు ఇంకా అమ్మవారి ఒక క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నారనమాట. అంటే స్వామి ఒక క్షేత్రం ఏదైతుందో శివయ్య ఇంకా అమ్మవారిది, ఆ ఒక క్షేత్రం మొత్తానికి ఆ గుడికి తాను ఒక క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉన్నారు విష్ణుమూర్తి. అలాగే మనకి ఏం తెలుస్తుందంటే, పూర్వము ఈ వేములవాడనే లేముల వాటిక అనే పేరుతో పిలిచారు. ఆ లేముల వాటికని మామూలుగా పోను పోను వేములవాడ అని అయింది. అయితే పూర్వము లేముల వాటిక అనే పేరుతో పిలిచారు. అలాగే లేముల వాటిక కూడా, అంటే లేముల వాటిక పోను పోను నానుడులో అతి వేములవాడ అయింది. మనం చెప్పుకున్నాం కదా, ఇది ప్రసిద్ధ శైవ శాక్త క్షేత్రం కాకుండా ఇక్కడ ఉన్న వేములవాడ రాజరాజ స్వామి యొక్క క్షేత్రపాలకుడు మన విష్ణుమూర్తి, అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే అండి, ఇప్పుడు మనకి వేములవాడ రాజరాజ స్వామి ఉన్నారు. అయితే ఈ యొక్క గుడికి క్షేత్రపాలకుడు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. అయితే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి ఇది హరక్షేత్రం, అందుకని ఇది హరిహర క్షేత్రం కూడా మనము భావించవచ్చు. అయితే భవిష్యత్ పురాణంలో కూడా రాజేశ్వర ఖండంలో వేములవాడని గుర్తించారు. అంటే మనకి భవిష్యత్తు పురాణం ఉంది కదండి, అయితే ఈ భవిష్యత్తు పురాణంలో కూడా రాజేశ్వర ఖండంలో వేములవాడని కీర్తించడం జరిగింది. అయితే మనము పౌరాణికంగా చూసుకున్నట్లయితే కూడా మనకి రాజరాజేశ్వర స్వామిని మన పాండవుల్లో అర్జునుడు కదండి. అయితే అర్జునుడు ఒక మునిమన్మడు నరేంద్రుడు అండి. అయితే అర్జునుడు ఒక మునిమన్మడు నరేంద్రుడు. అయితే నరేంద్రుడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి దేశాటన వెళ్తూ వేములవాడలకు చేరుకున్నాడు. అంటే అర్జునుడు ఉన్నాడు కదండి, పాండవుల్లో ముఖ్యమైన వారు అర్జునుడు గారు. అయితే అర్జునుడు వాళ్ళ మునిమన్మడు నరేంద్రుడు బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి దేశ పర్యటన చేస్తూ వేములవాడ చేరుకున్నారు. అయితే ఇక్కడ వేములవాడలో ధర్మగుండంలో స్నానం చేసి నరేంద్రుడు కొలనులో శివలింగాన్ని చూశారన్నమాట. అయితే ఈ ధర్మగుండంలో స్నానం చేసిన నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికింది. అయితే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ కాలంలో నరేంద్రుడు శివుడి ప్రత్యక్షం కోసము తపస్సు చేశాడు. అయితే శివుడు నరేంద్రుడు ఒక తపస్సును మెచ్చి ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడు. యుగ యుగాల దైవమైన రాజరాజేశ్వర స్వామిని తర్వాతి కాలంలో మనము కోడెమొక్కు రాజన్న అని పిలుచుకుంటారు. అలాగే కోడెమొక్కు రాజన్న అని సుప్రసిద్ధుడు అయ్యాడు. మహాశివరాత్రి నాడు చాలామంది కోడెమొక్కులు తీర్చుకుంటారు. ఎందుకంటే కోడెమొక్కులు చేసుకోవడం వల్ల సంతాన భాగ్యం, ధనప్రాప్తి, అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం, సిద్ధి, బుద్ధి అన్నీ కలుగుతాయని నమ్మకం. అదండి తెలుసుకున్నాం కదా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క ఐతిహాసం అలాగే ప్రాముఖ్యత. నమ పార్వతీ పతే హర హర మహాదేవ శంభో శంకర.